పూరీ జగన్నాథ స్వామి వారి చరిత్ర. జగన్నాథుడు అంటేనే జగత్తుకు నాథుడు. భారతదేశంలోని చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటి. ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొలువై ఉన్నాడు. స్థల పురాణం. అక్కడికి విగ్రహాలు ఎలా వచ్చాయి అని అంటే, స్కంద పురాణం, బ్రహ్మపురాణం ప్రకారంగా ఇంద్రద్యుమ్న మహారాజు విష్ణువును దారు రూపంలో దర్శించాలని తపస్సు చేశాడు. విశ్వకర్మ వడ్రంగి రూపంలో వచ్చి 21 రోజులు తలుపు తెరవకూడదు అని షరతు పెట్టాడు. కానీ 15 రోజులకే రాణి గుండీచాదేవి ఆతృతతో తలుపు తీసింది. అప్పటికి విగ్రహాలు అసంపూర్ణంగా, చేతులు కాళ్ళు లేకుండా పెద్ద కళ్లతో మిగిలిపోయాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఇదే భగవంతుడి లీల, ఇలాగే పూజించు అని చెప్పాడు. అప్పటి నుండి అదే రూపం. మధ్యలో జగన్నాథుడు, కృష్ణుడు, కుడివైపు బలభద్రుడు అన్న, ఎడంవైపు సుభద్ర చెల్లెలు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ దేవుడు తూర్పు గంగ వంశం ప్రస్తుత రాతి ఆలయం నిర్మాణం మొదలుపెట్టాడు. 15వ శతాబ్దంలో గజపతి రాజులు ఆలయానికి రక్షణ ఉత్సవాలు విస్తరించారు. దారు బ్రహ్మ. ఇక్కడ విగ్రహాలు వేప చెట్టు కలపతో తయారు చేస్తారు. ప్రతి 12 నుండి 19 ఏళ్లకు ఒకసారి నవకళేబరం జరుగుతుంది. పాత విగ్రహాలు మార్చి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. 2015లో చివరిసారిగా జరిగింది. మహాప్రసాదం. ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్దది. 7 మట్టి కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి ఒక్క పొయ్యి మీద వండుతారు. పైకుండ ముందు ఉడుకుతుంది. దీన్ని ఆనంద బజార్లో అందరూ కలిసి తింటారు. కుల మత భేదం లేదు. రథయాత్ర. ఆషాఢ శుద్ధ విధియ రోజు ముగ్గురు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, బలభద్రుడు, సుభద్ర గుండీచా గుడికి రథాల మీద ఊరేగుతారు. జగన్నాథుడి రథం 45 అడుగులు ఉంటుంది. లక్షలాది మంది భక్తులు లాగుతారు. పతిత పావనుడు నీచులను పాపులను కూడా పావనం చేసేవాడు అని పేరు. ఆలయంలోకి హిందువులు కాని వారికి ప్రవేశం లేదు. కానీ రథయాత్రలో అందరూ దర్శించుకోవచ్చు. చకా నయన రహస్యం అన్నమాట. మీరు అడిగినట్టు గుండ్రటి పెద్ద కళ్ళు ఉంటాయి. పురాణం ప్రకారంగా కృష్ణావతారంలో జరానే బోయవాడి బాణం తగిలాక కృష్ణుడు పార్థివ శరీరం సముద్రంలో కలిసింది. ఆ దారు ముక్క ఒడ్డు కొట్టుకొచ్చింది. దాంతోనే విగ్రహం చేశారు. అంత్యకాలంలో కూడా భక్తులను కనిపెట్టుకుని చూస్తూ ఉంటాను అనడానికి గుర్తుగా కళ్ళు పెద్దవిగా ఉంటాయి అని అంటారు. అక్కడే ఆదిశంకరాచార్యుల వారు పూరిలో గోవర్ధన పీఠాన్ని కూడా స్థాపించారు. జగన్నాథ తత్వం అంటే, నేను పూర్ణుడిని కాదు, అసంపూర్ణుడిని. భక్తుడిగా నువ్వు వచ్చి నన్ను పూర్ణం చెయ్యి అని భగవంతుడే వినయంగా చెప్పడం. చేతులు లేవు, నీవు పని చెయ్యి, నేను ఫలితం ఇస్తాను. కాళ్ళు లేవు, నీవు నా దగ్గరికి రా, నేను కదలను. అందుకే ఆయన పతిత పావన, దిగజారిన వాడిని కూడా పైకి లేపేటటువంటి వాడు అనేటటువంటిది ఈ యొక్క జగన్నాథ క్షేత్రం విశేషాలు. కదాచిత్ కాలింది తట విపిన సంగీతకరవో ముదా గోపీ నారీ వదన కమలాస్వాద మధుపః రమాశంభు బ్రహ్మమరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. యమునా నదీ తీరంలో వేణు ఊదుతూ గోపికల ముఖ కమలాలను తుమ్మిదలా ఆస్వాదించేవాడు. లక్ష్మి, శివుడు, బ్రహ్మ, ఇంద్రగణేశులచే పూజించబడే ఆ జగన్నాథుడు నా కళ్ళ ముందు ఎప్పుడూ ఉండుగాక. భుజే సవ్యే వేణుం శిరసి చికిపించం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షంచ వితతత్ సదా శ్రీమద్బృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఎడమ భుజాన వేణువు, తలపై నెమలిపించము, నడుముకు పీతాంబరము, కన్నులతో ఓరజుపులు చూస్తూ ఎల్లప్పుడూ బృందావనంలో లీల చేసే జగన్నాథుడు నా కన్నుల ముందు మెదలుగాక. మహాంభోదే స్థీరే కనకరుచిరే నీల శిఖరే వసన్ ప్రాసాదాంతః సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకల సురసేవ సవరదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. మహాసముద్ర తీరంలో బంగారు కాంతులతో వెలిగే నీలాద్రిపై ఆలయంలో బలరాముడితో, మధ్యలో సుభద్రతో కొలువై దేవతలందరి చేత సేవించబడే జగన్నాథుడు నా కనులకు కనిపించుకాక. కృపాపారావారః సజల జలత శ్రేణి రుచిరో రమావాణీ రామః స్ఫురదమల పద్మేక్షణయుగో సురైంద్రైరారాజ్యః శృతిగణశిఖా గీతచరితో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. దయాసముద్రుడు, నీటి మేఘంలా నల్లటివాడు, లక్ష్మీ సరస్వతులకు ఆనందదాయకుడు, తామరల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, దేవేంద్రులచే ఉపనిషత్తులచే కీర్తించబడే జగన్నాథుడు నాకు దర్శనమిచ్చుగాక. రథారూఢో గచ్చన్ పది మిలిత భూదేవ పటలైః స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదమపాకర్ణ్య సదయః దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయా
జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. రథయాత్రలో రథమెక్కి వెళుతూ దారి పొడుగునా బ్రాహ్మణుడు చేసే స్తోత్రాలు వింటూ దయతో కరిగిపోయేవాడు. లోకాలన్నిటికీ బంధువు లక్ష్మీ సమేతుడైన జగన్నాథుడు నా కన్నుల ముందు ఉండుగాక. పరబ్రహ్మ పీడ కువ్వలయ దళాయతనయనో నివాసి నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి రసానందో రాధా సరస వపురాలింగన సుఖో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. పరబ్రహ్మస్వరూపుడు కలువరేకులు వంటి విశాల నేత్రాలు కలిగినవాడు, నీలాద్రివాసుడు, ఆదిశేషునిపై పాదాలు ఉంచినవాడు, రాధాలింగనంతో ఆనందించే రసస్వరూపుడైన జగన్నాథుడు నాకు కనిపించుకాక. నవయ్యాచే రాజ్యం నచ కనక మాణిక్య విభవం నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం సదా కాలే కాలే ప్రమద పతినా గీత చరితో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. నేను రాజ్యం కోరను, బంగారు వైభవం కోరను, అందమైన భార్యను కోరను. శివునిచే ఎల్లవేళలా కీర్తించబడే ఆ జగన్నాథుడొక్కడే నా కళ్ళ ముందు ఉండాలి. హరత్వం సంసారం ధృత తరమసారం స్వరపతే హరత్వం పాపానాం వితతిమపారం యాదవపతే అహో దీనే నాథే నిహిత చరణో నిశ్చితమిదం జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఓ దేవదేవా, సారం లేని ఈ సంసారాన్ని త్వరగా తొలగించు. ఓ యాదవపతి, నా అంతులేని పాపాలను హరించు. దీనుడను దిక్కులేడివాడినైనా నన్ను గమనించవయ్యా, ఇది నిజం. అటువంటి జగన్నాథుడు నా కనులకు కనిపించుకాక. జగన్నాథాష్టకం పుణ్యం యప్పటే ప్రయస్తశుచి సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. ఎవరైతే పవిత్రంగా శ్రద్ధగా ఈ జగన్నాథాష్టకాన్ని పఠిస్తారో వారు సర్వపాపాల నుండి ముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు. స్వస్తి.